సమ్మర్ సీజన్ అయిపోయింది. ఇప్పుడు దేశం మొత్తం అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, ఈ సంవత్సరం మాన్సూన్స్ ఎలా ఉంటాయి? అంతర్జాతీయంగా ఆయిల్ ప్రైసెస్ తగ్గినా మన మార్కెట్ లో మాత్రం ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇంకా సామాన్యుడికి భారంగానే ఉంది. 100 రూపాయలు పట్టుకుని కూరగాయల మార్కెట్ కి వెళ్తే సంచి కూడా నిండడం లేదు. సూపర్ మార్కెట్ కి వెళ్లి సరిపడా సామాన్లు కొందామంటే గతంలో కన్నా బిల్లు రెట్టింపు అవుతుంది. కానీ ఆగండి, అసలు ముప్పు ఇప్పుడే మొదలవబోతుంది. ఇప్పటికే భారంతో బతుకుతున్న సామాన్యుడి నెత్తిన మరో భారీ బండ వచ్చి పడబోతుంది. అదే మనకు 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో పుడుతున్న ఎల్ నినో వాతావరణ సంక్షోభం. అసలు ఈ ఎల్ నినో అంటే ఏంటి? ఇది మన జేబుని ఎలా ఖాళీ చేయబోతుంది? ఇప్పుడు చూద్దాం. పసిఫిక్ మహాసముద్రంలోని పెరు దేశ తీరంలో అసాధారణంగా వేడెక్కుతున్న ఈ నీటి వలయానికి శాస్త్రవేత్తలు ఎల్ నినో అని పేరు పెట్టారు. సాధారణంగా ఇక్కడి సముద్ర ఉష్ణోగ్రత 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగితే అది సాధారణ ఎల్ నినో. 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటితే స్ట్రాంగ్ ఎల్ నినో. కానీ 2 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటితే దాన్ని సూపర్ ఎల్ నినో అంటారు. ప్రస్తుతం 2026 అంచనాల ప్రకారం పసిఫిక్ మహాసముద్ర సాధారణం కంటే ఏకంగా 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ అధిక ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. అంటే ఇది మానవ చరిత్రలో నమోదైన అత్యంత బలమైన, అత్యంత భయంకరమైన ఎల్ నినో కాబోతుంది. సైంటిస్టులు దీన్ని ఇంత ప్రమాదకరమైనదిగా ఎందుకు చెప్తున్నారంటే, గతంలో ఖచ్చితంగా ఇలాంటిదే 1876లో సంభవించింది. అప్పుడు వరుసగా 2 ఏళ్ల పాటు ఋతుపవనాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. పంటలు పండగ అప్పటి జనాభాలో దాదాపు 5,80,00,000 మంది భారతీయులు అసలు అన్నమే దొరకలేదు. చివరికి 50 నుండి 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వణికించే నిజం ఏంటో తెలుసా? సముద్రంలోని అదే వేడి వలయం, అదే అసాధారణ మార్పు సరిగ్గా ఇప్పుడే 2026లో మళ్లీ పుడుతుంది. ఆల్రెడీ అంతర్జాతీయ ఆయిల్ క్రైసిస్ తో ఇబ్బంది పడుతున్న భారతదేశంపై ఈ ఎల్ నినో దాడి చేయబోతుంది. ఎల్ నినో మనల్ని ఎలా దెబ్బతీస్తుందో తెలియాలంటే ముందుగా మన దేశానికి మాన్సూన్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. ఇండియాకి మాన్సూన్స్ అంటే కేవలం ఒక వర్షాకాలం మాత్రమే కాదు, అది మన భారత ఆర్థిక వ్యవస్థకి బ్యాక్ బోన్ లాంటిది. భారతదేశంలో దాదాపు 64% మంది ప్రజలు నేటికి వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. దేశ జీడిపిలో వ్యవసాయం వాటా 15 to 18% ఉండొచ్చు. కానీ దేశంలో నికర సాగు భూమిలో కేవలం 55% ప్రాంతానికి మాత్రమే నీటి పారుదల సదుపాయం ఉంది. మిగతా భూమంతా కేవలం వర్షం మీద మాత్రమే ఆధారపడుతుంది. మంచి మాన్సూన్స్ వస్తే పంటలు బాగా పండుతాయి, రైతుల ఆదాయం పెరుగుతుంది. ఆ డబ్బుతో వాళ్ళు ట్రాక్టర్లు, బైకులు, నిత్యావసరాలు కొంటారు. ఆ డిమాండ్ వల్లే నగరాల్లోని FMCG, ఫర్టిలైజర్ కంపెనీస్, ఆటోమొబైల్ అండ్ బ్యాంకింగ్ రంగాలు లాభపడి దేశ జీడిపి పెరుగుతుంది. కూరగాయలు, పప్పులు, బియ్యం ఉత్పత్తి పెరగడం వల్ల మార్కెట్లోకి సరుకు భారీగా వస్తుంది. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి వస్తాయి. ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. దీనివల్ల మధ్యతరగతి సామాన్యుల కుటుంబాలు నెలవారీ బడ్జెట్ భారం తగ్గుతుంది. రైతు పొలంలో పడే ప్రతి వర్షపు చినుకు పరోక్షంగా ఫ్యాక్టరీలను, ఐటీ కంపెనీలను, చివరికి షేర్ మార్కెట్ ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ ఏడాది 2026లో వర్షపాతం సాధారణ స్థాయి కంటే 10% తక్కువ, అంటే 90% ఉండొచ్చని IMD హెచ్చరించింది. అసలు ప్రశ్న, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఎల్ నినో వాతావరణ మార్పు భారతదేశంలోని ఋతుపవనాలను ఎలా ప్రభావితం చేస్తుంది? సముద్రంలో నీరు వేడెక్కితే భారతదేశంలో వర్షాలు ఎందుకు తగ్గుతాయి? ఈ రెండింటికి సంబంధం ఏంటి? దాన్ని అర్థం చేసుకోవాలంటే సాధారణ రోజుల్లో ఋతుపవనాలు ఎలా ఏర్పడతాయో ముందుగా చూద్దాం. ముందుగా ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ఎల్ నినో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఇది ఒక బేసిక్ ఐడియా. ఈ విషయాన్ని ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఒక బెలూన్ లోకి గాలిని గట్టిగా ఊదినప్పుడు ఏమవుతుంది? ఆ బెలూన్ లోపల గాలి చాలా దట్టంగా మారి హై ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. కానీ ఆ బెలూన్ బయట ఉన్న వాతావరణంలో గాలి లో ప్రెషర్ లో ఉంటుంది. ఇప్పుడు ఒకసారిగా ఆ బెలూన్ మౌత్ ను ఓపెన్ చేస్తే లోపల ఉన్న హై ప్రెషర్ గాలి బయట ఉన్న లో ప్రెషర్ గాలిని రీప్లేస్ చేయడానికి ఒక్కసారిగా బయటకు వస్తుంది. ఎక్కడైతే గాలి ఎక్కువగా వేడెక్కుతుందో అక్కడ గాలి తేలికై పైకి వెళ్లి అక్కడ లో ప్రెషర్ ఏరియా ఫామ్ అవుతుంది. ఎక్కడైతే గాలి చల్లగా దట్టంగా ఉంటుందో అక్కడ హై. కాబట్టి ఈ వీడియోలో ఇదొక విషయం గుర్తుపెట్టుకోండి. హాట్ ఎయిర్ అంటే లో ప్రెషర్, కూల్ ఎయిర్ అంటే హై ప్రెషర్. ఈ ఒక్క విషయం అర్థమైతే భారతదేశ ఋతుపవనాలను ఎల్ నినో ఎలా ప్రభావితం చేస్తుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. సో మార్చి నుండి మే నెల మధ్య భారతదేశ భూభాగం ఒక నిప్పుల కొలిమిలా మారినప్పుడు ఇక్కడ గాలి వేడెక్కి తేలికై పైకి వెళ్తుంది. దీనివల్ల దేశంపై ఒక జైంట్ అల్పపీడనం అంటే లో ప్రెషర్ జోన్ ఏర్పడుతుంది. అదే సమయంలో హిందూ మహాసముద్రం చల్లగా ఉండడం వల్ల హై ప్రెషర్ జోన్ ఏర్పడుతుంది. జూన్ రాగానే సముద్రం మీద ఉన్న చల్లటి గాలులు తేమను మోసుకొస్తూ ఇండియా వైపు వేగంగా దూసుకొస్తాయి. కానీ మన భారత ఋతుపవనాలు కేవలం ఒక సిస్టమ్ తోనే నడవవు. దానికి సెకండ్ విండో కూడా ఉంది. అది 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రం. సాధారణ రోజుల్లో పసిఫిక్ మహాసముద్రంపై వీచే వాణిజ్య పవనాలు అంటే ట్రేడ్ విండ్స్. సో ఇప్పుడు ఈ ట్రేడ్ విండ్స్ వేడి నీటిని నెట్టుకుంటూ వెళ్లి ఇండోనేషియా చుట్టూ ఒక రెండవ హాట్ ఎయిర్ ప్లేస్ ని క్రియేట్ చేస్తాయి. అక్కడ ఏర్పడే సెకండ్ లో ప్రెషర్ ఏరియా హిందూ మహాసముద్రం మీద ఉన్న తేమను భారతదేశం వైపు ఇంకా బలంగా, వేగంగా లాగడానికి ఈ 2 లో ప్రెషర్ ఏరియాస్ ఉండడం వల్ల మాన్సూన్స్ ఇంకా బలంగా తయారవుతాయి. ఈ విధంగా ఇండియాకి మాన్సూన్స్ వస్తాయి. కానీ ఎల్ నినో పుట్టినప్పుడు ఈ ట్రేడ్ విండ్స్ బలహీనపడి ఇండోనేషియా వద్ద ఉండాల్సిన వేడి నీరు వెనక్కి జరిగి పెరు వైపు వెళ్ళిపోతుంది.
దీనివల్ల మన ఋతుపవనాల ఇంజిన్ రివర్స్ అయ్యి ఇండియన్ మాన్సూన్స్ 3 రకాలుగా ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ ఎఫెక్ట్, భూగోళం మొత్తం వేడెక్కడం వల్ల మన హిందూ మహాసముద్రం కూడా వేడెక్కిపోతుంది. ఫలితంగా హై ప్రెజర్ గాలులు ఇండియా వైపు దూసుకొచ్చే శక్తిని కోల్పోతాయి. అంటే తేమ లేదు, మేఘాలు లేవు. రెండవ ఎఫెక్ట్, ఇండోనేషియా వద్ద వ్యవస్థ రివర్స్ అవడం వల్ల అది మన దేశం వైపు రావాల్సిన మేఘాలను రాకుండా అడ్డుకుని ఒక పెద్ద గోడలాగా మారిపోతుంది. మూడో ఎఫెక్ట్, వాణిజ్య పవనాలు ట్రేడ్ విండ్స్ క్షీణించడం వల్ల వచ్చే కొద్దిపాటి వర్షాలు కూడా చాలా ఆలస్యంగా బలహీనంగా మారుతాయి. మరి ఈ మహా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఎలా సిద్ధమవుతుంది? ఫస్ట్ ది రికార్డ్ బఫర్ స్టాక్. అంటే 1876 నాటి పరిస్థితి రాకుండా ప్రస్తుతం FCI వద్ద రికార్డు స్థాయిలో 604 లక్షల టన్నుల గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయి. నిజానికి ఎమర్జెన్సీ కోసం ఉంచాల్సిన కనీస నిల్వ కంటే ఇది 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. రెండవది, దేశంలో ఆహారధారలు పెరగకుండా ఉండడానికి నాన్ బాస్మతి రైస్ అండ్ చక్కెర ఎగుమతులపై ప్రభుత్వం ఆల్రెడీ నిషేధం విధించింది. అలాగే తక్కువ నీటితో పండే మిల్లెట్ సాగును భారీగా ప్రోత్సహిస్తుంది. కానీ ప్రకృతి విసిరే ఈ సవాలును ప్రభుత్వం ఒక్కటే ఎదుర్కోలేదు. మన ఇళ్లలో ఉండే ప్రతి ఒక్కరం రాబోయే కష్టకాలానికి ముందే సిద్ధంగా ఉండాలి. వరి అన్నంతో పాటు రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రైతులు ఎక్కువ నీరు కావాల్సిన వరి పంటల జోలికి వెళ్లకుండా తక్కువ నీటిని తట్టుకునే కరువు నిరోధక ప్రత్యామ్నాయ పంటలు అంటే మిల్లెట్స్ ని ఎంచుకోవడం మంచిది. ఎలినో అనేది మనం ఆపలేని ఒక ప్రకృతి విపత్తు కావచ్చు, కానీ దాని ప్రభావాన్ని ముందస్తు ప్రణాళికతో, ఆర్థిక క్రమశిక్షణతో ఖచ్చితంగా తగ్గించవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.